ఇవాళ మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ శ్రీలత వేమూరి గారు, అడ్వకేట్, లైబ్రరీ సెక్రటరీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇన్ కూకట్పల్లి కోర్ట్స్. సో గాయస్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మనకి డివోర్స్ గురించి. సో మీకు డివోర్స్ గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను క్లియర్ చేసుకోవచ్చు శ్రీలత గారితో అడిగేసి. సో ఎందుకు లేట్, సో కాల్ చేయండి. సో బిఫోర్ నమస్కారం మేడం. నమస్తే అండి. సో మ్యామ్, నేవి చాలా బాగుంది. అమ్మాయిలకి ఇన్స్పిరేషన్గా మీరు ఒక లాయర్గా ఇక్కడికి రావడం కూడా చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇవాళ మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి డైవర్స్ కదా మ్యామ్. సో డైవర్స్ గురించి ముందుగా మనము ఇప్పుడున్న కాలంలో చాలా డైవర్స్ కేసెస్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. సో అందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఏంటి? ఇలాంటి డైవర్స్ కాకుండా ఉండాలంటే ముందుగానే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి? నమస్తే అండి. నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు మనకి డివోర్స్ అనేది చాలా తక్కువగా వినపడేది. ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ సొసైటీ, సోషల్ మీడియా ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ నాలెడ్జ్ ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల ఇలాంటి నాలెడ్జెస్ వల్ల ఇండిపెండెన్సీ కూడా పెరుగుతుంది. ఇండిపెండెన్సీ పెరగడం వల్ల అడ్జస్ట్మెంట్ తక్కువవుతుంది. అడ్జస్ట్మెంట్ అనేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అడ్జస్ట్మెంట్ తక్కువయ్యి గొడవలు అవ్వడం వల్ల డివోర్స్ అనే రేటింగ్ పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి కోర్ట్స్లో కేసెస్ ఎక్కువ నమోదవుతున్నాయి. మనకు ఒకప్పుడు ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనేది బాగా ఎక్కువ ఉండేది. ఏవైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా ఏమొచ్చినా ఫ్యామిలీస్ మధ్యలో కూర్చొని మాట్లాడడము, సలహాలు సంప్రదింపులు ఉండేవి. ఈ రోజుల్లో ఈ కాలంలో ఏంటంటే ఎవరికి వాళ్ళు లేడీస్ జెంట్స్ ఇండిపెండెన్సీ ఎక్కువైపోయి దానివల్ల మనకి అవగాహన అంటే అండర్స్టాండింగ్ అవగాహన అనేది లేకుండా ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు అంటే నేను ఎక్కువ అనేది పెరగడం వల్ల మనకి ఈ రోజుల్లో డివోర్స్ రేటింగ్ అనేది పెరిగింది. అందుకోసమని మనకి మ్యారేజెస్లో కూడా ఏంటంటే మనకి హిందూ మ్యారేజ్లో సెక్షన్ 19 హిందూల ప్రకారం మనకేంటంటే డివోర్స్ అనేది ఒకటి ఉంది. 13 సెక్షన్ చెప్తుంది మనకి డివోర్స్ గురించి. 13లో సబ్ సెక్షన్స్ ఉన్నాయి. దానిలో 8 గ్రౌండ్స్ ఉన్నాయి డివోర్స్కి. అంటే ఏ విధంగా మనం డివోర్స్ తీసుకోవచ్చు, ఏ సందర్భాల్లో డివోర్స్ ఫైల్ చేయొచ్చు అనేవి మనకి హిందూలాలో చెప్పడం జరిగింది. దీనిలో ఏంటంటే ఒకప్పుడు మ్యారేజెస్ ఎక్కువ అంటే మ్యారేజ్ జరిగినా అందులో హస్బెండ్ వేరే వాళ్ళతో ఉన్నా ఏమున్నా అడ్జస్ట్మెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉండేవి, బయటికి రాకపోయేది విషయము. అలాగే వైఫ్ అలాగే సర్దుకుపోతూ తన లైఫ్ లాంగ్ అలాగే ఉండేది, డివోర్స్ రేటింగ్ ఉండేది కాదు. పైగా హస్బెండ్ చనిపోతే వైఫ్ లైఫ్ లాంగ్ అలాగే ఉండేది, మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకోవడం అనేది కానీ ఏమీ ఉండకపోయేది. కానీ హస్బెండ్ మాత్రం వైఫ్ చనిపోతే తను మాత్రం మ్యారేజ్ చేసుకునేవాడు, తను మళ్ళీ మ్యాట్రిమోనియల్ లైఫ్ లీడ్ చేసేవాడు. కానీ ఇప్పటి రోజుల్లో ఏంటంటే ఇద్దరికీ సమాన హక్కులు రావడం వల్ల మనకి డివోర్స్ అనేది రేటింగ్ బాగా పెరుగుతోంది. మనం ఎందులోనూ తక్కువ కాదు అన్నట్టుగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేయడం వల్ల ఇలా అవుతుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు చాలా వరకు ఎలా ఉన్నారంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి అలాంటి సంబంధాలు అనేవి పెట్టుకుంటున్నారు కదా. సో ఎందువల్ల ఇలాంటివి చేస్తున్నారు? ఒకవేళ ఇలాంటివి చేస్తే కనుక మనము ఎలాంటి కేసులు భర్త పైన కావచ్చు, భార్య పైన కావచ్చు, ఎలాంటి సెక్షన్ కేసులు మనం వాళ్ళపైన నమోదు చేయవచ్చు మేడం? మంచి క్వశ్చన్ వేసారండి. అడల్టరీ అంటారండి.
ఎనీ ఆఫ్ స్పౌస్ అంటే వైఫ్ అయినా హస్బెండ్ అయినా వేరే వాళ్ళతోటి పెళ్ళైన వాళ్ళు రిలేషన్ అదర్ పర్సన్స్ పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు రిలేషన్ ఉంటే దాన్ని అడల్టరీ కింద ట్రీట్ చేస్తారు. ఇది ఒకప్పుడు సెక్షన్ 397 ప్రకారం క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి ఉండేది. కానీ అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అని సుప్రీంకోర్టు మనకి తీర్పునివ్వడం జరగడం వల్ల ఇప్పుడు అది క్రైమ్ కాదు. కాకపోతే వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఫర్ డివోర్స్ అండి. అది ఏంటి అంటే ఇప్పుడు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇల్లీగల్ రిలేషన్ ఉన్నారు. సో వాళ్ళకి ఇష్టం లేదు కలిసి ఉండడం. సో కేసు పెట్టడానికి లేదు. కానీ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అంటే డివోర్స్ తీసుకోవడానికి ఒక గ్రౌండ్గా మాత్రం యూటిలైజ్ చేయొచ్చు అనమాట. దానిలో ఏంటి అంటే మామూలుగా మళ్ళీ మీరు క్రిమినల్ కేసు 498A అని ఉంది వైఫ్కి ఒక సెక్షన్ ప్రకారం తను క్రూయాలిటీ గ్రౌండ్స్ కింద కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది. సో దానిలో ఏంటంటే ఈ అడల్టరీ కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడల్టరీ అనేది చెప్పలేము కానీ మామూలుగా వన్ ఆఫ్ ది గ్రౌండ్ క్రూయాలిటీ కింద తీసుకొని ఈ అడల్టరీని కూడా మెన్షన్ చేయొచ్చు. ఆమెకి ఆ ఛాన్స్ ఉంటుంది కానీ హస్బెండ్కి లేదు. సో డివోర్స్ మాత్రం అంటే ఏంటంటే ఒకప్పుడు అడల్టరీ అనగానే కొట్టేసుకోవడం తిట్టేసుకోవడం ఇలా క్రిమినల్ కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ ఉండేవి ఆమెని కానీ అతన్ని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని ఏమీ అనడానికి లేదు. నీకు నచ్చకపోతే నువ్వు డివోర్స్ తీసుకోవాలి అంతే. వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఫర్ డివోర్స్ అనేది యూటిలైజ్ చేసుకోవాలి తప్ప వాళ్ళని ఎటువంటి ఫిజికల్ హార్మ్ చేయడానికి లేదు. ఓకే. సో ఇప్పుడు భర్త భార్య ఇప్పుడు వేరే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వీళ్ళకి పిల్లలు అనేది అయినప్పుడు ఇప్పుడు భర్త భార్యకి ఏమైనా మరిని చెల్లించాల్సిన పనులు ఏమైనా ఉంటాయా మ్యామ్? అదే అడల్టరీ కింద మీరు ఒకవేళ ఫైల్ చేశారు, హస్బెండ్ వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్ ఉన్నాడు, వైఫ్ డివోర్స్ తీసుకోవాలనుకుంటుంది అనుకోండి, డివోర్స్ కింద ఫైల్ చేస్తాం డివోర్స్ పిటిషన్. సెక్షన్ 25 కింద మనము మెయింటెనెన్స్ కూడా ఫైల్ చేయొచ్చు. ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ అని ఉంటుంది, అయ్యే అంటారు దాన్ని. ఆ విధంగా వేసుకొని తను మెయింటెనెన్స్ కూడా అడగచ్చు పిల్లలకి ఆమెకి కానీ. ఇఫ్ వైఫ్ ఎర్నింగ్స్ అంటే ఆమె వర్కింగ్ ఉమెన్ అనుకోండి, ఆమెకి మెయింటెనెన్స్ రాదు, పిల్లలకి మాత్రం వస్తుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ మెడికల్ ఇంకా ఏ విధంగా అయినా తండ్రి నుంచి పిల్లలకి మాత్రం మెయింటెనెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ డివోర్స్ అనేవి చాలా వరకు చాలా మంది తీసుకుంటూ ఉన్నారు. సో ఇలా డివోర్స్ ప్రాసెసింగ్ విషయాలలో చాలాసార్లు జడ్జి గారు వీటిని వాయిదా వేయడం అనేది జరుగుతూ ఉంటూ వస్తుంది. సో ఈ వాయిదాలు అనేవి ఎందుకు వేస్తారంటారు? అంటే ఇప్పుడు చాలా పెండెన్సీ ఉంటుందండి కోర్టులో కేసెస్. సో 2014, 13 కూడా ఇంకా అవ్వవు కాబట్టి కేసెస్ ఫ్రెష్గా వేసినవి డిలే ఎందుకు చేస్తారంటే మేబీ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఈ గ్యాప్లో ఏమైనా కలిసి ఉండే ఛాన్సెస్ ఉంటాయి అని కొంచెం గ్యాప్ ఇచ్చి వేస్తూ ఉంటారు వాయిదాలు. అదీ కాక మనకేంటంటే వీళ్ళకి మనం డివోర్స్లో కూడా ఫైల్ చేసేవి 2 రకాలు ఉంటాయండి, కంటెస్టెడ్ డివోర్స్, మ్యూచువల్ డివోర్స్. కంటెస్టెడ్ డివోర్స్ అంటే ఇద్దరిలో ఎవరికో ఒకళ్ళకి డివోర్స్ తీసుకోవాలని ఉంటుంది, ఇంకోళ్ళకి తీసుకోవాలని ఉండదు. లేదు అంటే నేను తప్పు చేస్తాను, వైఫ్ తప్పు చేసింది ఫర్ ఎగ్జాంపుల్, కానీ హస్బెండ్ ఏంటంటే ఈమె తప్పు చేసినా ఈమెకి డివోర్స్ ఇవ్వాలని ఉండదు, కానీ హస్బెండ్కి నచ్చదు కాబట్టి తను అంటే కంటెస్టెడ్ అంటే ఎనీ స్పౌస్ అంటే ఎవరో ఒకళ్ళు ఫైల్ చేసేదాన్ని కంటెస్టెడ్ డివోర్స్ అంటారు. మ్యూచువల్ డివోర్స్ అంటే ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి ఫైల్ చేసేది మ్యూచువల్ డివోర్స్. డివోర్స్ ఏమో 13 సెక్షన్ కింద చెప్తుంది, మ్యూచువల్ డివోర్స్ కంటెస్టెడ్ డివోర్స్ 13 సెక్షన్, మ్యూచువల్ డివోర్స్ వచ్చి 13B కింద ఫైల్ చేస్తామన్నమాట. ఏదైనా సరే డివోర్స్ ఫైల్ చేయాలి అంటే మ్యారేజ్ అయిన 1 year తర్వాతే ఫైల్ చేయడానికి కుదురుతుందండి, బిఫోర్ దట్ ఫైల్ చేయడానికి ఉండదు. ఓకే. సో ఇప్పుడు మ్యూచువల్ డివోర్స్ తీసుకునే విషయంలో భార్యకి భర్త ఇద్దరు కలిసి కంబైన్డ్గా ఒక ఒప్పందం పైన మ్యూచువల్ డివోర్స్ తీసుకుంటారు. బట్ పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి ఎవరు అనేది వాళ్ళకి బాధ్యత తీసుకోవాలి, ఇప్పుడు భర్తనా భార్యనా? అంటే మ్యూచువల్ డివోర్స్ అనేది ఏంటంటే వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి తీసుకునేది మ్యూచువల్ డివోర్స్ అనమాట. అందులో ఏంటంటే మనం ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని MOU అంటారు దాన్ని రాసి దానిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ రాస్తామన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పార్టీ 1 వైఫ్ అనుకోండి, పార్టీ 2 హస్బెండ్ అనుకోండి. పార్టీ 1 దగ్గరే పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర పిల్లల సంరక్షణ తనే చూసుకుంటుంది అనేది ఒక కండిషన్ రాసామంటే ఇంకా పిల్లలంతా వైఫ్కే చెందుతారనమాట.
లేదు పార్టీ టు హస్బెండ్ దగ్గరే ఉంటారు, వాళ్ళు నాకు సంబంధం లేదు, ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్. పర్మనెంట్ అలిమోనీ కింద ఒక 10 lakhs ఇస్తున్నాను, తర్వాత ఫర్దర్గా ఎటువంటి కేసులు ఫైల్ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట దానిలో. సో ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని రాసుకొని మ్యూచువల్గా ఫైల్ చేస్తారు కాబట్టి దాన్ని మ్యూచువల్ డివోర్స్ అంటారు. ఫర్దర్గా ఆ డివోర్స్ అయిపోయాక ఒకళ్ళనొకళ్ళు అసలు లైఫ్లో డిస్టర్బ్ చేసుకోకూడదు. చేసుకుంటే ఈ MOU ప్రకారం వాళ్ళు మళ్ళీ క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది. అలాగే పిల్లల బాధ్యత కూడా ఎవరికి రాస్తామో వాళ్ళ దగ్గరే ఉంటారు. 18 years వచ్చాక మరి ఒకవేళ పిల్లలకి ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళు మళ్ళీ చేసుకొని వెళ్ళడానికి ఉంటుంది అవకాశం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, కరెంట్ జనరేషన్లో చాలామంది అంటే కొంతమంది నమ్మకాలు, పద్ధతులు, ఫార్మాలిటీస్ ఇవన్నీ నమ్ముతుంటారు కాబట్టి ఇప్పుడు కొంతమంది ఎలా అంటే పంచమాంగళ్యం అని చెప్పి కొత్తగా వచ్చింది కదా మ్యామ్. అంటే లైక్ ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం కావచ్చు, మెట్టెలు, పసుపు తాడు, ఇవన్నీ పెట్టుకోకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయని చాలా మంది నమ్ముతున్నారు. సో అది మీరు నమ్ముతారా? దాంట్లో కూడా ఏమైనా ఉంటాయా? లేదండి, అలాంటివి ఏం కాదు. కాకపోతే హిందూ మ్యారేజ్ ప్రకారం ఏంటంటే మనకు ఆ సాంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచి వస్తుంది. ఒక మ్యారీడ్ ఉమెన్కి సిమ్టమే ఇవన్నీ, కట్టు, బొట్టు, తాలిబొట్టు, మెట్టెలు, గాజులు అనేవి మ్యారేజ్ అయిన అమ్మాయికి ఇవన్నీ ఉంటాయి. సో దాని ప్రకారము అది ఫాలో అవుతూ వచ్చాం మనం యాన్షియంట్ నుంచి. సో ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఏంటంటే ఫ్యాషన్కి అలవాటు అయిపోయి వెస్ట్రన్ కల్చర్కి ఇవన్నీ ఎక్కువ పట్టించుకోవట్లేదు. అలా అని పెళ్ళి అవ్వలేదు, తాళి కట్టలేదు అనేది అయితే కాదు కదా. చాలా వరకు అనుకుంటారు ఏంటి అంటే ఇప్పుడు ఈ అడ్వకేట్స్ ఏం చెప్తుంటారు అంటే ఇప్పుడు హిందూయిజంకి మనము కరెక్ట్గా లేకపోయినట్లయితే ఇలాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. హల్దీ అని చెప్పేసి ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా వాటర్తో అంటే శుభ సూచకమైనటువంటి పసుపుతో చల్లాల్సుకున్న హల్దీని వీళ్ళు బీర్ బాటిల్స్తో ఇలాంటివి చేస్తున్నారు. సో ఇలాంటి అమంగళాల వల్ల కూడా డైవర్స్ అనేది అవుతుందని చెప్పేసి చాలా మంది అంటుంటారు. సో ఇది కూడా ఒక పార్టే అంటారా? అంటే పార్ట్ అంటే అదే చెప్తున్నా, సాంప్రదాయాన్ని చేస్తూ వెస్ట్రన్ కల్చర్కి ఎక్కువ ఇప్పుడున్న యూత్ అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇవన్నీ పిచ్చి పిచ్చిగా అంటే సాంప్రదాయంలో ఇంకా వేరే వెస్ట్రన్ కల్చర్ని కలిపేసి ఇలా చేస్తున్నారు. కానీ దానివల్ల ఇది అవుతుంది అనేది అయితే నేను నమ్మను. ఎందుకంటే మెయిన్ అండర్స్టాండింగ్, బోత్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఎలా ఉన్నా ఏ కల్చర్లో ఉన్నా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండర్స్టాండింగ్ అనేది లేకపోతే ఇప్పుడు మన భారతీయ సాంప్రదాయం అవ్వండి, వెస్ట్రన్ కల్చర్ అవనివ్వండి, ఎందులో అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ తీసుకోవాల్సిందే. సో అలాంటి మూఢనమ్మకాలు అయితే నేను నమ్మను. మెయిన్ ఏంటంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే అది ఏదైనా సరే ఎన్నేళ్ళైనా ఆ బంధం అనేది గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇద్దరి వైఫ్ అండ్ హస్బెండ్స్లో ఇప్పుడున్న ట్రెండ్లో చాలా మంది ఇప్పుడు జాబ్స్ చేయకుండా ఎవరు ఉండట్లేదు. ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు. సో దానివల్ల పిల్లల వల్ల కావచ్చు, ఇట్లా డిస్టర్బెన్సెస్ వల్ల కూడా చాలా మంది డివోర్స్ తీసుకుంటున్నారు. సో మనకి ఈ జాబ్స్ చేయడం వల్ల కూడా ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి వస్తుంటాయా అంటారా? జాబ్స్ అంటే ఒకప్పుడు మీరు చెప్పినట్టు ఒకప్పుడు ఏంటంటే వైఫ్ ఇంట్లో పిల్లల్ని చూసుకొని భర్తకి రాగానే హ్యాపీగా సర్వ్ చేయడం కానీ అన్ని రకాలుగా ఉండేది. ఓన్లీ ఒక్కళ్ళే వర్కింగ్కి వెళ్ళే వచ్చేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఈమె పూర్తిగా ఇంటి బాధ్యత అంతా చూసుకొని వచ్చిన వాళ్ళకి హ్యాపీగా ఉంచడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరూ చేస్తున్నారు కాబట్టి డిపెండ్స్ అపాన్ అండర్స్టాండింగ్ అండి. వైఫ్ ఒక్కతే ఇంట్లో చూసుకోవాలి, బయట కూడా చూసుకోవాలి అంటే అక్కడ ఆమె పేషెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. తను ఎంతవరకు చేయగలదు ఏంటి అనేది. ఇప్పటికైనా సరే వైఫ్స్ అనేది ఎంత జాబ్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నారు, భర్తని కూడా చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పేషెన్సీ అనేది ఒక వరకు ఏదైనా ఎవరైనా భరించగలుగుతారు. అది దాటాక ఒకవేళ సపోర్ట్ ఆపోజిట్ పర్సన్ నుంచి రావట్లేదు అంటే ఇట్స్ లీడ్స్ టు డివోర్స్, అంటే గొడవలకి దారి తీస్తుంది. అది ఎంతకైనా లాస్ట్కి ఇంకా డివోర్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు భార్యాభర్తలు బాగానే ఉంటారు, కానీ భార్యాభర్తల మధ్యలో అత్త మామలు కావచ్చు, వాళ్ళ మరుదులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వల్ల కూడా వీళ్ళకి గొడవలు అవుతూ ఉంటాయి. సో ఇలాంటి వల్ల కూడా కొంతమంది హర్ట్ అయిపోయి డివోర్స్కి రీజన్ అవుతారు. సో ఇలాంటి టైంలో మీరు ఎలా మోటివేట్ చేస్తుంటారు ఈ వచ్చిన డివోర్స్ కేసెస్కి? ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే ఒకప్పుడు అయితే అసలు
ఒక 8 మంది పిల్లలు, ఒక్కొక్కళ్ళకి 11 మంది పిల్లలు ఇలా ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. అన్ని రకాల అంటే ఇక్కడ ఏంటంటే మనం మన పేషెన్సీ ఒకటి, మనం భరించగలిగేది, మన ఇండివిజువాలిటీ దీన్ని బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. ఆ రోజుల్లో ఉంటున్నారు, ఈ రోజుల్లో ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే మొత్తం అంటే ఏంటంటే లేడీస్కి అనేది ఇండివిజువాలిటీ అనేది ఎక్కువ వచ్చేయడం వల్ల వాళ్ళు మేమెందుకు ఇలా ఉండాలి బానిసత్వం లాగా ఫీల్ అవుతున్నారు. సో మన ఇండిపెండెన్సీ మనకి, నా ఇల్లు నాకు ఉండాలి, నా భర్త నాకు ఉండాలి, ఇంకా వీళ్ళందరికీ నేను ఎందుకు చేయాలి ఇలాంటి అంటే చెయ్యాలి అని కాదు, కానీ ఒక బాధ్యతగా తీసుకుంటే వాళ్ళు కూడా మీతో మంచి ఒక ఫ్యామిలీ అనేది బాండింగ్ ఉంటుంది. సో అది లేకపోవడం వల్ల ఇవన్నీ గొడవలు వస్తున్నాయి. కొంతమంది ఇప్పుడు లేడీస్ ఎక్కువ ఏంటంటే మీ తల్లిదండ్రులు ఉంటే నేను ఉండను, వాళ్ళని పంపించేసేయాలి, మనం విడిగా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైన కొత్తలో నువ్వు విడిగా ఉంటావు, తర్వాత పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినప్పుడు ఎవరు చూసుకోవాలి? ఇద్దరు జాబ్ హోల్డర్స్. మరి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటేనే కదా వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసేది. జాబ్కి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో ఏంటంటే మొత్తం బేబీ కేర్ సెంటర్స్లో వాటిల్లో పెట్టేస్తున్నారు పిల్లల్ని. సో వాళ్ళకి ఇంకా ఏం నేర్పిస్తారు వాళ్ళు? జస్ట్ ఏంటి, టైం టు టైం ఫుడ్ పెట్టడము, ఏదో కొంచెం ఆడించడము, ఇవి ఎథిక్స్ ఇవన్నీ ఏవి రావు పిల్లలకి. అవన్నీ అంటేనే ఇన్లాస్తో కలిసి ఉంటేనే ఇలాంటివన్నీ ఉంటాయి, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు అనేది నా అభిప్రాయం అండి. నేను వచ్చిన వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ అదే ఇస్తాను. ఎప్పటికైనా వైఫ్ అండ్ హస్బెండే పర్మనెంట్, వీళ్ళు మధ్యలో ఉంటారు. పేరెంట్స్ అనేది కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతారు, తర్వాత వీళ్ళే కదా లైఫ్ లీడ్ చేసేది. సో నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పేది అదే, డివోర్స్కి వచ్చినా సరే నేను చెప్పేది ఏంటంటే ఆలోచించండి, చిన్న చిన్న థింగ్స్ గురించి పెద్ద డెసిషన్స్కి వెళ్ళొద్దు. ఇక్కడ అడ్జస్ట్ కాలేని వాళ్ళం ఎక్కడ అడ్జస్ట్ కాలేం. ఫ్యూచర్లో ఇంకో మ్యారేజ్ చేసుకున్నా అక్కడ ఉండే డిస్టర్బెన్సెస్ అక్కడ ఉంటాయి. సో ఏదైనా సరే ఫస్ట్ దానిలోనే మనం రెక్టిఫై చేసుకొని కలిసి ఉండాలి అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు చూసిన కేసెస్లో ఎక్కువగా ఏ కేసెస్ డీల్ చేస్తున్నారు? అంటే డివోర్స్లో ఎలాంటి డిఫరెంట్ కేసెస్ మీకు వస్తుంటాయి కదా, ఎక్కువగా ఎలాంటి కేసెస్ వస్తున్నాయి మీ దగ్గరికి? ఎక్కువ మటుకు హెరాస్మెంట్ కేసెస్ క్రూయాలిటీ కింద వస్తున్నాయండి. అది కూడా వైఫ్ హెరాస్మెంట్ హస్బెండ్ మీద ఎక్కువ శాతం అవే వస్తున్నాయి. ఏంటంటే అది ఒక్కటి ఏంటంటే మనల్ని అప్రోచ్ అయిన క్లయింట్ని బట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఫైల్ చేస్తాము. అదర్ సైడ్ వాళ్ళది మనకు తెలియదు కాబట్టి నేను చెప్పేది అది ఎవరిదైనా తప్పు ఉండొచ్చు, కానీ ఎక్కువ బేసిస్ అయితే ఏంటంటే అమ్మాయిలదే ఎక్కువ నడుస్తోంది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వాళ్ళకి ఇండిపెండెన్సీ వచ్చేసి లా మీద అవగాహన ఎక్కువ అయ్యి, సో వీళ్ళు ఏంటంటే ఏం చేసినా మనం చెల్లుతుంది అని కేసెస్ ఫైల్ చేయడం కానీ, ఈ 498A క్రూయాలిటీ బేసిస్ మీద, డివోర్స్, డౌరీ హెరాస్మెంట్ కేసెస్ మీద, డొమెస్టిక్ వైలెన్స్ అని కొన్ని ఏంటంటే కొన్ని జెన్యూన్ ఉంటాయి కేసెస్, రియల్గా హెరాస్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ కొన్నిట్లో ఏంటంటే ఫేక్ అన్నమాట. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మ్యారేజ్ తనకి అబ్బాయితో ఇష్టం ఉండదు, కానీ పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు, పెళ్లి చేసుకుంటుంది, ఎలాగో అలాగో వాడిని వదిలించుకోవాలి. ఏం చేస్తారు? ఇంక ఇది 498 నన్ను హరాస్ చేస్తున్నారు. పేరెంట్స్కి తెలియదు కదా, ఆ అమ్మాయిని పంపించే వరకు వాళ్ళకి తెలుసు, వెళ్ళాక నన్ను అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని. చాలా మటుకు ఎలా అంటే ఇంపార్టెంట్ అని, అతను ఫ్యామిలీకి పనికిరాడని, ఇలాంటి రీజన్స్ తోటి అమ్మాయిలు 498A పెట్టి వాళ్ళని హరాస్ చేసి లీడింగ్ అంటే ఎలాగో డివోర్స్ ఇచ్చేస్తారు ఫైనల్గా అన్నట్టుగా చేస్తున్నారు. నేను ఏంటంటే ఈ విషయంలో పేరెంట్స్ని ఏం కోరుకుంటున్నానంటే ఇద్దరికి అంటే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఈక్వల్గా వాళ్ళకి నచ్చితేనే మ్యారేజెస్ చేయాలి. నచ్చకుండా ఏదో అరే ఆ అబ్బాయి ఫుల్ బిగ్ షాట్, మంచి పొజిషన్లో ఉన్నాడు, ఈ పొజిషను ఇవన్నీ ఏంటంటే హ్యాపీగా బతకడానికి అంటే ఫర్దర్గా మన లావిష్నెస్కి పనికొస్తుంది. కానీ మనం హ్యాపీగా ఉండాలి అంటే ముందు ఆ పర్సన్ మీద మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉండాలి, ఒక ఇంప్రెషన్ అనేది ఉంటేనే మనం ఫర్దర్గా లీడ్ చేయగలుగుతాం వాళ్ళతో లైఫ్ని హ్యాపీగా. అదర్వైజ్ అది ఏంటంటే ఒక నరకం లాగా అనిపిస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఇద్దరు లైఫ్లు స్పాయిల్ అవుతాయి. ఇప్పుడు అమ్మాయికి నచ్చకుండా పెళ్లి చేయడం వల్ల కానీ అబ్బాయికి నచ్చలేదు, వాడు అసలు టచ్ చేయడు అమ్మాయిని,
పెళ్లి చేసుకోడు, అదే పెళ్ళి అవుతుంది నా టచ్ చేయడు, ఇంకేముంటుంది అక్కడ లైఫ్. వీళ్ళు హ్యాపీగా ఉంటారు అని చేస్తారు, కానీ అక్కడ వేరేగా ఉంటుంది. సో ఏంటంటే పూర్తిగా వాళ్ళ ఇష్టానుసారంగానే పెళ్లిళ్ళు చేయాలి అనేది నా ఒపీనియన్. సో ఇప్పుడు భార్యాభర్తలు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళిద్దరి ఈమె వైఫ్ ఏం చేసి అలిగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీంట్లో చాలా గ్యాప్ వస్తుంది. దీంట్లో నేను ఎందుకు తగ్గాలి అని చెప్పేసి ఆ గ్యాప్ వల్ల కూడా మధ్యలో 2 years 3 years అవుతుంది. దాని తర్వాత కూడా వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మార్చేయడం కావచ్చు, ఇలాంటి కేసులో దాని వల్ల కూడా వీళ్ళు డివోర్స్ అనేవి తీసుకుంటున్నారు. సో ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్యని వాళ్ళ అమ్మగారింటికి పంపించడం రైట్ అంటారా, లేకపోతే వెంటనే భర్త కాపురానికి రమ్మని చెప్పాలా? ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా డీల్ చేయాలి? ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే అండి, ఆమె అలిగి వెళ్ళిపోతుంది. ఇక్కడ పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించాలి, ఎందుకు వెళ్ళిపోయింది, జెన్యున్గా వెళ్తుందా లేదా అనేది ఫస్ట్ అదర్ సైడ్ పార్టీస్ తోటి మాట్లాడి దాన్ని బట్టి వాళ్ళు తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంత మనకి ఆ గ్యాప్ అనేది కవర్ చేయడానికి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఏంటంటే కూతురు మీద ప్రేమతోటి ఆ పేరెంట్సే కొంచెం ఎక్కువ గ్యాప్ తెచ్చేస్తున్నారండి. మా అమ్మాయిని పంపించము, ఏంటి ఏం చేసుకుంటారు చేసుకోండి, ఇలా పేరెంట్స్ ఎక్కువ రియాక్ట్ అవ్వడం వల్ల ఆ గ్యాప్ అనేది పెరిగిపోతుంది. పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ కాకూడదు. ఏదున్నా సరే, నీ ఇల్లు నీకు పెళ్లి చేసాము, సర్దుకొని ఉండు అంటే మేబీ వాళ్ళు కొంచెం మారే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని నిజంగానే అమ్మాయి సఫర్ అవుతున్నా కూడా పంపిస్తే కొన్ని కేసెస్ రివర్స్ అవుతున్నాయి. సో ఏంటంటే కొంచెం కూర్చోబెట్టి ఇరు ఫ్యామిలీస్ కూర్చొని మాట్లాడి రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. ఇలా వెళ్ళిపోయి రాను అంటే కూడా మనకి హిందువులలో ఒక సెక్షన్ ఉందండి, సెక్షన్ 9 కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఉంటుంది. అదేంటంటే భర్త కానీ భార్య కానీ వెళ్ళిపోయి రాకుండా అక్కడే ఉంటే ఈ సెక్షన్ కింద ఫైల్ చేసి నువ్వు కాపురానికి రా, నువ్వు ఇన్ని చేసినా ఏం చేసినా సరే స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నట్టుగా అంటే మామూలుగా చెప్తే రారు కాబట్టి కోర్టు ద్వారా ఫైల్ చేసుకోవడం అన్నమాట. రా అని ఫైలింగ్ చేస్తారు. అది ఏంటంటే కాపురానికి రా, నేను ఇంకా నీకోసం వెయిట్ చేస్తున్నా అని. అదొక వెసులుబాటు మనకి కల్పించారు. అలా దాని ద్వారా మేబీ అప్పుడు కంటెస్ట్ అవుతుంది. అది వాళ్ళు రావాలనుకున్నా రాదే ఏమున్నా కోర్టులో నడుస్తుంది అనమాట కేసు. ఇది ఒకటి ఉంటుంది. నా కోర్టు దాకా వెళ్ళడం కంటే కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవడం బెటర్. కోర్టుకి ఎక్కారు వన్స్ అంటే అది గ్యాప్ పెరుగుతుంది తప్ప తగ్గదండి. ఓకే. సో చిన్న చిన్న అనుమానాలు కావచ్చు, ఈ అనుమానాల వల్ల కూడా ఫ్యామిలీలు అనేవి స్పాయిల్ అయిపోతున్నాయి భార్యాభర్తలకి. అసలు మిస్అండర్స్టాండింగ్ లేకున్నా కానీ కల్పించే విధంగా మనకి ఎన్విరాన్మెంట్ అనేది మారిపోతూ వస్తుంది. సో ఈ అనుమానాలకి భార్యకి భర్తకి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఎలా ఉంటే వీళ్ళకి ఇలాంటి నుంచి బయటపడచ్చు అంటారు? అనుమానాలు అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మామూలుగా మనం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేస్తుంటారు. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఒక సాంప్రదాయం అరే ఒకప్పుడు ఏంటంటే జాబ్ చేసుకోవడం రావడం, ఇప్పుడు క్యాబ్ ఫెసిలిటీ అని అవని ఇవని ఉంటాయి. వాళ్ళకి షటిల్ సర్వీసెస్ అందులో వస్తూ వెళ్తూ దిగడం వల్ల కూడా కొన్ని ఏంటంటే రోజు వీళ్ళతో వస్తుంది వాళ్ళతో అంటే వీళ్ళకి అనుమానం ఉండదు ఎక్కువ. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, అరే వీళ్ళ మిస్సెస్ ఏంటంటే షిఫ్ట్స్ వైజ్ అయిపోయింది. ఇప్పుడు డే షిఫ్ట్స్ ఒకప్పుడు ఓన్లీ డే షిఫ్ట్సే ఉండే, ఇప్పుడు ఏంటంటే నైట్ షిఫ్ట్స్ అట్లా ఇట్లా డిఫరెంట్ టైమ్స్లో షిఫ్ట్స్కి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు. దానివల్ల ఏంటంటే ఏ టైంలో దిగితే అరే చూసావా వీడేమో ఇంట్లో ఉంటాడు, వైఫ్ ఈ టైంలో దిగుతా అంటే ఏంటంటే స్వతహాగా కొన్ని అనుమానాలు వచ్చేవి ఏంటి అంటే బిహేవియర్ వల్ల. ఇప్పుడు నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ ఉంది, తను ఫస్ట్ నుంచి చాలా ఎఫెక్టివ్గా అంటే అటాచ్డ్తో ఉంది హస్బెండ్ తోటి, ప్రేమగా ఉన్నారు ఇద్దరు. సడన్గా తనలో చేంజ్ వచ్చింది అనుకోండి, అది వేరు. అదేంటంటే ప్యూర్లీ ఇంక ఇద్దరు పర్సనల్లోను కొన్ని ఎలా అంటే ఇగో ఇలాగా ఇలా వస్తుంది అలా వస్తుంది అంటే ఇంక నువ్వు జాబు ఈ షిఫ్ట్స్ చెయ్యకు,
దీనివల్ల వాళ్ళు అలా అంటారు, ఇలా కూడా గొడవలు మొదలవుతున్నాయి అనమాట. అనుమానాలు ఎవరితో అయినా చూడంగానే ఇప్పుడు ఏంటంటే కామన్ అబ్బాయి అమ్మాయి అనేది ఏం లేకుండా అయిపోయింది. క్యాజువల్ గా మాట్లాడడం, క్యాజువల్ గా ఉండడము. ఒకప్పుడు ఏంటంటే ఇలా కొంచెం చెయ్యిలో చెయ్యి ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్పుగా ఉండేది. ఇప్పుడు అసలు భుజాల మీద చెయ్యేసుకొని తిరుగుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. సో ఏంటంటే ఇవన్నీ వాళ్ళ మైండ్ లో ఏమీ ఉండకపోవచ్చు, కానీ చూసే వాళ్ళని బట్టి అది ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి అనుమానాలు అనేది స్టార్ట్ అయ్యి అది చాలా పెద్ద గొడవలకి దారి తీస్తుంది. సో అదేంటి అనేది వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకొని, ఎక్కువ ఏంటంటే అబ్బాయిల్లో వస్తుంది ఇవన్నీ. తాను మళ్ళీ వాళ్ళ కొలీగ్స్ తోటి క్యాజువల్ గానే ఉంటారు, కానీ వైఫ్ కు దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే సెల్ఫిష్నెస్, ఓవర్ పొసెసివ్నెస్ ఇవన్నీ రావడం వల్ల ఇవి గొడవలకి దారితీస్తుంటాయి. ఇప్పుడు భార్యాభర్తల విషయంలో ఇప్పుడు భార్యాభర్తకి ఇష్టం ఉండదు, అయినా కానీ పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళు మూవ్ ఆన్ అవ్వడానికి ఈ డివోర్స్ ప్రాసెస్ అనేది కొంతమంది తీసుకోరు. అలాంటి సమయంలో భర్త భార్యని పట్టించుకోడు, భర్త అతనికి నచ్చినట్టు అతను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు భార్య ఇతనితో ఉండాలని ట్రై చేస్తుంది, కానీ అది అవ్వదు. అలాంటి టైంలో ఒక భార్య ఎలా దృఢంగా ఉండాలి, తనకు సెల్ఫ్ మోటివేట్ ఎలా చేసుకోవాలంటారు? అంటే ఇది జ్యుడిషియల్ సపరేషన్ అని ఒకటి ఉందండి మనకి. దానిలో ఏంటంటే వాళ్ళిద్దరూ మ్యాట్రిమోనియల్ లైఫ్ లీడ్ చేయరు, విడివిడిగా ఉంటారు, కానీ బాధ్యతలు ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారు. పిల్లల పరంగా వాళ్ళిద్దరు కలిసి ఉండరు, వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదు, ఏమీ ఉండదు. కొన్ని క్లాజెస్ లో ఏంటంటే ఒకే రూఫ్ లో ఉంటారు, కానీ మ్యాట్రిమోనియల్ లైఫ్ అంటే ఫిజికల్ రిలేషన్షిప్ కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గా రిలేషన్ లీడ్ చేయరు, పిల్లల కోసం ఉంటారు. అంటే ఇందులో రెండు డిఫరెంట్ ఉన్నాయి. ఒకటేమో విడివిడిగా వేరే ఇళ్లల్లో ఉండడము, ఒకదానిలో ఏంటంటే సేమ్ రూఫ్ లో ఉంటారు, కానీ ఎవరికి వాళ్ళే బతుకుతుంటారు, పిల్లలకి మాత్రం పేరెంట్స్ లాగా ఉంటారు అనమాట. సో ఇందులో ఏంటంటే హస్బెండ్ షేర్ చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు వైఫ్. సో మెయింటెనెన్స్ అనేది ఉంది కాబట్టి మెయింటెనెన్స్ వేసుకొని పిల్లలకి తను తీసుకోవడానికి ఉంటుంది. ప్యూర్లీ అండర్స్టాండింగ్. ఇది కూడా ఏంటంటే మరి ఏమైనా ఇచ్చి ఉంటున్నారా ఇలా అంటే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ గా వాళ్ళకి ఇష్టం ఉండదు, అంటే కలిసి ఉండడం ఇష్టం ఉండదు, కానీ పిల్లల కోసం కలిసి ఉంటారు అంతే. జస్ట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇద్దరు సమానంగా తీసుకుంటుంటారు. లేదు అంటే నేనే తీసుకుంటాను, అసలు నువ్వు దానిలో కూడా ఇన్వాల్వ్ కావద్దు అని ఎనీ స్పౌస్ చెప్పడానికి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఇంజెక్షన్ సూట్ అని చెప్పేసి కొత్తగా ఒకటి వచ్చింది కదా మ్యామ్. సో ఆ ఇంజెక్షన్ సూట్ అని ఏ సందర్భాల్లో మనం వేయొచ్చు? ఇంజెక్షన్ అనేది డివోర్స్ లో ఉండదు మేడం. ఇది కూడా సివిల్ కి సంబంధించింది అంటారా? ఇది సివిల్ కి సంబంధించింది ఇంజెక్షన్ సూట్ అనేది. అంటే కొన్ని సందర్భాల్లో మనకి దీనికి కూడా అవసరం పడుతుంది కదా. ఇంజెక్షన్ అనేది ప్రాపర్టీస్ మీద వాటి మీద వేసుకునేది. సో ఏంటంటే ఒకవేళ మీరు పిల్లలకి ప్రాపర్టీస్ అవి ఇవి కావాలి, ఫ్యూచర్ లో విడిపోయారు అనుకోండి, దానిలో ఇంజెక్షన్ తెచ్చుకొని ఆ ప్రాపర్టీస్ మీద వీళ్ళు ఫైల్ చేయడానికి ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు భార్య భర్తల మధ్యలో ఇప్పుడు పిల్లలు ఉంటారు, కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ఆస్తులు కూడా అసలు ఉండవు. అలాంటప్పుడు ఈ స్త్రీధనం కింద వచ్చిన ఆస్తిలో భర్తకి కావచ్చు, పిల్లలకి కావచ్చు, అంటే వాళ్ళ తండ్రి తరపున వచ్చిన ఆస్తుల్లో పిల్లలకి వాటా ఉంటుందంటారా? వైఫ్ కి వచ్చిన ఏదైనా సరే ఇప్పుడు లేటెస్ట్ గా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారు, స్త్రీధనం కింద ఇచ్చిన దానిలో దేనిలోనూ కూడా హస్బెండ్ కి హక్కు ఉండదు. తానుగా వాళ్ళకి ఏమైనా ఇస్తే తప్ప, లేకపోతే తను దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి లేదు అని ఒక తీర్పు ఇచ్చారండి. ఒకప్పుడు అంటే స్త్రీధనాన్ని ఇచ్చేవాళ్ళు, కానీ అది అసలు ఆమెకి యూటిలైజ్ అవుతుందా లేదా అనేది తెలియదు, కామన్గా ఫ్యామిలీకి వాడేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఫ్యూచర్లో అంటే స్త్రీధనాన్ని తిను యూటిలైజ్ చేసి మళ్ళీ డివోర్స్ ఇలాంటివి అయినప్పుడు వితౌట్ ఎనీ అలిమోనీ కానీ పర్మనెంట్ సెటిల్మెంట్ కానీ ఏమీ ఇవ్వట్లేదు, అప్పుడు ఆమె రోడ్డున పడుతుంది. కాబట్టి పెళ్ళైనప్పుడు స్త్రీధన్ కింద ఏమైనా ఇస్తే అదే అసలు భర్త వాడడానికి లేదు అని చెప్పడం జరిగిందండి. సో ఏంటంటే ప్యూర్లీ ఇంత మనకి సివిలైజేషన్ వచ్చి ఇంత సోషల్ మీడియా డెవలప్ అయ్యి ఇన్నున్నా కూడా ఈ రోజుల్లో ఏంటంటే కొన్ని చోట్ల వైఫ్ అంటే ఒక అమ్మాయి సఫర్ అవ్వాల్సినవి ఇంకా సఫర్ అవుతూనే ఉందండి. ఓకే. సో పెళ్ళి అయిన తర్వాత
భార్య భర్త ఒకరికొకరు నచ్చకపోతే ఇద్దరు కలిసి ఎన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు విడాకులకి అప్లై చేసుకోవచ్చు మేడం? అయితే ఇందులో ఏంటంటే పెళ్ళైనాక ఒకవేళ వైఫ్కి హస్బెండ్కి నిజంగా ఇద్దరికీ నచ్చట్లేదు, మ్యూచువల్ డైవర్స్ వేసుకోవాలనుకున్నారు, కానీ పెళ్ళైన 1 year వరకు కూడా ఫైల్ చేయడానికి లేదండి. మ్యూచువల్ డైవర్స్ అనేది మినిమం 1 year మ్యాండేటరీ పీరియడ్ అనమాట. అది మ్యాండేటరీ పీరియడ్ 1 year కంప్లీట్ అయ్యాక ఫైల్ చేసుకోవాలి ఇద్దరు కలిసి. 6 months ప్రాసెస్ ఉంటుంది. అది 6 monthsలో డివోర్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు భార్య డివోర్స్ కావాలి అని చెప్పిన సిచ్యువేషన్స్లో భర్త దానికి అంగీకరించకుండా డివోర్స్ నేను ఇవ్వను, నువ్వు తీసుకో, నేను ఇవ్వను అని చెప్పేసి ఇట్లా చేయడం వల్ల డివోర్స్ అనేది వస్తుందా? దాన్నే కంటెస్టెడ్ డివోర్స్ అంటారు. అంటే ఒకళ్ళు ఫైల్ చేస్తారు, ఇంకొకళ్ళు కంటెస్ట్ చేస్తారు అనమాట. అంటే అతనికి ఒకవేళ కంటెస్టెడ్ డివోర్స్ వేసింది వైఫ్, అతను ఒప్పుకోవట్లేదు, తను కూడా అడ్వకేట్ని అపాయింట్ చేసుకొని కేసుని నడిపించాల్సి వస్తుంది. అది ఎన్నేళ్ళు అవుతుంది అనేది మనం చెప్పలేము. సో ఈ ఇరుపక్షాల వాగ్వివాదాలు విని ఎవరికి ఎక్కువ బేస్ ఉంటే దాని ప్రకారం తీర్పు వస్తుందండి. ఒకవేళ దీనిలో ఏంటంటే కేసు రన్ అవుతున్నప్పుడు మధ్యలో ఇంకా ఓకే కాంప్రమైజ్ అయ్యి మ్యూచువల్ చేసుకుందామన్నా అమెండ్మెంట్ పిటిషన్ ఫైల్ చేసి అప్పుడు మ్యూచువల్ డైవర్స్లోకి కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఒక డివోర్స్ ప్రాసెస్ అవ్వడానికి, విడాకులు రావడానికి ఎంత టైం పడుతుంది అంటారు? మ్యూచువల్ డివోర్స్ అయితే 6 months మేడం. కంటెస్టెడ్ డివోర్స్ అంటే చెప్పలేము, అది ఎన్నేళ్ళైనా అవ్వచ్చు. ఏంటంటే సాక్ష్యాలు ఆధారాలని బట్టి అది నడుస్తూ ఉంటుంది. మినిమం 1-2 years అయితే ఉంటుంది, మ్యాక్సిమం అనేది మనం చెప్పలేము. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కాలంలో చాలా మందికి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అవుతున్నాయి కదా. సో దీనివల్ల అమ్మాయిలు కాల్ రికార్డింగ్స్ అని చెప్పేసి టీవీ ఛానల్స్కి ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారు. సో ఇలాంటి దాని వల్ల ఖచ్చితంగా ఒక అమ్మాయికి న్యాయం జరుగుతుందా కోర్టు తరపు నుంచి? అంటే అవి మనకి అడల్టరీ వీటిల్లో ప్రకారం తీసుకుంటారంటే యాక్చువల్గా ఏంటంటే ఒక యాక్ట్ ప్రకారం అవతల వాళ్ళ పర్సనల్వి వీళ్ళు చెయ్యకూడదు యాక్చువల్గా. అంటే ఇప్పుడు హస్బెండ్ పర్సనల్, హస్బెండ్ వైఫ్ పర్సనల్, ఇద్దరికి సంబంధించి అంటే ఇది అడల్టరీ కిందకు వస్తే అవి వ్యాలిడ్ అవుతాయి. అడల్టరీ కాకుండా అదర్ దాన్ ప్రతిదీ రికార్డ్ చేయడము, ఏది వెళ్ళినా తప్పు బట్టి ఇలా తీయడం అంటే అది మళ్ళీ సైబర్ క్రైమ్స్ కింద మనం కేసు నమోదు చేసుకోవడానికి ఉంటుంది. అంటే యాక్చువల్గా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అలాంటివి ఉండవు. ఇన్ కేస్ అదర్ దాన్ ఎనీ పర్సన్స్ ఇలాంటివి అంటే పర్సనల్ థింగ్స్ని వాళ్ళు రికార్డ్ చేయడం కానీ అట్లా ఇట్లా చెయ్యకూడదు, అది క్రైమ్ కింద అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ దానిలో అవి డిపెండ్స్ అపాన్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ది జడ్జ్ అనమాట. అంటే అది యాక్సెప్ట్ చేస్తారా అలాంటివి లేదా అనేది వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే, అంటే ఇది అనుమానాలకి సంబంధించిన దాని కింద వస్తుంది కదా మ్యామ్. అంటే ఇప్పుడు భర్తకి భార్య మీద అనుమానం ఉన్నప్పుడు, కాకపోతే భార్యకే భర్త మీద అనుమానం ఉన్నప్పుడు భార్య ఏం చేస్తుంటారు, ఈ భర్త మాట్లాడిన కాల్స్ కావచ్చు ఇవన్నీ రికార్డింగ్స్ తీసుకెళ్లి జడ్జ్ గారికి ఇచ్చినప్పుడు సో జడ్జ్ దీన్ని పాజిటివ్గా తీసుకుంటారా, లేకపోతే దానికి విచారణ టైం కావాలి అని చెప్తారా? అదే అంటున్నా నేను. ఏంటంటే అది డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ది జడ్జ్. వాళ్ళు కొన్ని యాక్సెప్ట్ చెయ్యొచ్చు కాల్స్. ఇప్పుడు కొన్ని ఏంటంటే బాగా అడల్ట్ టాక్ ఉందనుకోండి, ఓకే ఇలా ఉంది వీళ్ళిద్దరి మధ్య. మెయిన్ ఏంటంటే ప్రూఫ్ మనకి ఎవిడెన్స్ కనిపించేటట్టు ఉండాలి. ఇప్పుడు ఫొటోస్, బెడ్రూమ్లో న్యూడిటీ తోటి ఫొటోస్ ఉన్నాయనుకోండి, అవి కంపల్సరీ ఆ అమ్మాయికి ప్లస్ పాయింట్ అవుతుంది. హస్బెండ్ ఎవరితో కాల్ రికార్డ్స్ దానిలో కూడా ఏంటంటే ఇప్పుడు ఫొటోస్ కూడా న్యూడిటీ కానీ అంటే హగ్స్ అలాంటివి ఉంటేనే, అది పక్క పక్కన ఇలా కూర్చొని ఫోటో దిగి మామూలుగా చేతులు వేసుకుంటే అది ఏమీ రాదు ఈ రోజుల్లో. ఒకప్పుడు అంటే అది తప్పు, కానీ ఇప్పుడు ఏంటంటే బాగా డెవలప్ అయిపోయింది జనరేషన్. దానివల్ల ఏంటంటే ఇవన్నీ చాలా లైట్ అయిపోయాయి. సో బాగా ఇన్ డెప్త్ అనమాట, ఫిజికల్గా ఫుల్ దగ్గర రిలేషన్ లాగా కనిపించేవి ఏమైనా ఉంటేనే అది ఎవిడెన్స్ కింద పనికొస్తుంది, కానీ మామూలుగా అయితే పనికిరాదు. సో అలాంటివి అయితే దాని ద్వారా డివోర్స్ తీసుకోవడానికి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు చీటికి మాటికి వెంటనే అమ్మాయిలు కూడా డివోర్స్ కానీ ముందుకు వెళ్ళిపోతున్నారు. సో ఈ డివోర్స్ వల్ల ఫర్దర్గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? అంటే డివోర్స్ వల్ల అంటే నేను అదే ఇందాక కూడా మనం డిస్కస్ చేసాము. ఏంటంటే ఫస్ట్
ఫస్ట్ డెసిషన్ ఈజ్ ద బెస్ట్ డెసిషన్ అన్నట్టు. ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ లాగా మనకి అతనితో అడ్జస్ట్ అయిపోయామంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. నువ్వు ఫస్ట్ దానిలో అడ్జస్ట్ కాలేదంటే రెండోది ఇంకా ఎలా ఉంటుందో తెలియదు కదా లైఫ్లో. సో నేననేది ఏంటంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తోటే వస్తున్నాయండి గొడవలు, డివోర్స్కి వాళ్ళు వస్తున్నారు తప్ప పెద్ద మేజర్ థింగ్స్ ఏముండవు. అంటే ఏంటంటే నేను మార్నింగ్ షిఫ్ట్ వెళ్తే ఇతను నైట్ షిఫ్ట్ చేస్తున్నాడు, సో మ్యాట్రిమోనియల్ లైఫ్ ఉండట్లేదు. సో అందులో ఏంటంటే మాట్లాడుకొని ఇద్దరు ఏదో ఒక షిఫ్ట్లో వెళ్తే అయిపోతుంది. కానీ ఇదే పెద్ద నేను ఎందుకు మార్చుకోవాలంటే నేను ఈగో ప్రాబ్లం కూడా ఎక్కువ అయిపోతుంది ఈ రోజుల్లో. సో ఏంటంటే ఈగోయిస్టిక్ తోటి దానివల్ల కూడా చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని ఉండనీయద్దు, మన ఇద్దరం సపరేట్ అంటే ఓకే, అదొక వ్యాలిడ్ రీజన్. కానీ దానిలో కూడా సొల్యూషన్ ఉంది. ఏముంది, పక్కన ఇంకో ఇల్లు తీసుకోవచ్చు, ఉండొచ్చు, ఇటు అటు మేనేజ్ చేయొచ్చు. కానీ అలా ఊరుకోరు. నేను ఎందుకు వెళ్ళాలంటాడు, నా తల్లిదండ్రులు నేను వదలను అంటాడు హస్బెండ్. నువ్వు వదిలేస్తేనే నేను ఉంటా అంటది. మళ్ళీ మా పేరెంట్స్ సైడ్ ఉండాలి అంటే అన్ని ఏంటంటే అంటే ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు, కానీ సాల్వ్ చేసుకోరు అనమాట. ఈగో తోటి అది పెద్దగా అయిపోయి అమ్మాయి పేరెంట్స్ ఏమో మా అమ్మాయికి సేఫ్టీ లేదు, మా సైడ్ ఉంటేనే బెటర్, మేము చూసుకుంటుంటాము పిల్లలు పుట్టినా అని వాళ్ళు. వీళ్ళ పేరెంట్స్ ఏమో ఎందుకు వస్తాడు, మా వాడేమన్నా ఇల్లరికంగా వస్తాడా, మీ పక్కనైనా సరే రాడు, ఇక్కడే ఉంటాడు అంటే ఇలా అన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చిన గొడవ పేరెంట్స్ దాకా వెళ్ళి ఇంకా వీళ్ళిద్దరు ఏముండదు గొడవ, వాళ్ళిద్దరు ఉంటది అనమాట గొడవ. ఆ ఫ్యామిలీస్ పెద్దల నుంచి వచ్చి దానివల్ల ఎక్కువ డివోర్స్ అవ్వడానికి ఛాన్సెస్ వస్తున్నాయి ఈ రోజుల్లో. సో కంప్లీట్గా చెప్పాలంటే ఓవరాల్గా అసలు ఈ భార్యాభర్తల మధ్యలో ఉన్న సంబంధంలో అసలు ఏ సందర్భాల్లో అంటే ఇప్పుడు మనకి 2, 3 ఉంటుంటాయి కేసులు, ఆ కేసులు ఏంటి అసలు, అంటే వీళ్ళిద్దరికి మధ్య జరిగిన గొడవల్లో ఎలాంటి సందర్భాల్లో కేసులు వేయచ్చు? అంటే ఇప్పుడు డివోర్స్ లో మనకి చాలా రకాలు ఉన్నాయండి. ఒకటి క్రూయాలిటీ అన్న ఇవే గొడవలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు హెరాస్మెంట్ చేసుకోవడము, తల్లిదండ్రుల దగ్గర ఉండద్దు అనేది కూడా వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఫర్ క్రూయాలిటీ అనమాట. తల్లిదండ్రులతో కలిసి ఉండద్దు అంటారు. లేదంటే అనుమానం, వైఫ్ మీద అనుమానము, హస్బెండ్ మీద అనుమానం. ఇట్లా కొన్ని ఏంటంటే డైరెక్ట్ డివోర్స్ ఎలాంటివి అని అంటే వినీరియల్ డిసీజెస్ అని ఉంటాయి. అంటే క్యూర్ కానివి, ఇప్పుడు HIV ఉంది, హస్బెండ్ కో వైఫ్ కో ఉంది, చెప్పకుండా పెళ్లి చేశారు, తెలిసింది, అది డైరెక్ట్ ఇంకా అది సర్టిఫికేట్స్ తో ప్రొడ్యూస్ డైరెక్ట్ డివోర్స్ తీసుకోవచ్చు. కొన్ని వచ్చేసి డిజర్షన్, అంటే 2 ఏళ్ళు పిటిషన్ ఫైల్ చేసాం డివోర్స్, ఫైల్ చేశాక 2 years కనబడకుండా అత్తాపత్తా లేకుండా వెళ్ళిపోయాడు వైఫ్ గానీ హస్బెండ్ గానీ. అప్పుడు అంటే ఇవేంటంటే అక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా గ్రౌండ్స్ వేరే క్రూయాలిటీ అని అవేం ఉండదు. ఇంకా 2 years లేడు కాబట్టి ఇంకా రాడు అనే ఉద్దేశంతో అది. ఇంకోటి ఏంటంటే కన్వర్షన్, రిలీజియన్ కన్వర్షన్ ఉంటుంది. పెళ్లి చేసుకుంటారు, బానే ఉంటారు, కానీ హస్బెండ్ సడన్ గా వేరే హస్బెండ్ ఆర్ వైఫ్ వేరే రిలీజియన్ కి కన్వర్ట్ అవుతారు. అది వీళ్ళకి ఇష్టం ఉండదు. ఇష్టం లేనప్పుడు కూడా డివోర్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే సన్యాసం తీసుకోవడం. వైఫ్ కానీ హస్బెండ్ కానీ సన్యాసుల్లో కలిసిపోవడం కానీ కనిపించకుండా వెళ్ళిపోవడం, అట్లా 7 years లేకుండా ఉంటే అది కూడా డైరెక్ట్. అంటే ప్రతిదానికి జస్ట్ లైక్ దట్ రావు, ప్రతిదానికి మనకి ప్రూఫ్లు కావాలి. అది మనం ప్రూవ్ చేసుకుంటే మనకి డివోర్స్ వస్తుంది. ఓన్లీ గొడవలు ఇవే కాదు, ఇలాంటి రీజన్స్ తో కూడా డివోర్స్ తీసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అవుతుంది, పెళ్ళయినాక తెలుస్తుంది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ తో ఉందని. సో అది కూడా డైరెక్ట్ మనకి ప్రూఫ్ అన్నమాట. ఇలా డైరెక్ట్ ప్రూఫ్స్ ఉన్న వాటిల్లో డివోర్స్ ఆటోమేటిక్ వస్తాయి అన్నమాట. వీటినే నలిటీ ఆఫ్ మ్యారేజ్ అంటారు. అంటే పెళ్ళవుతుంది, సంసారం ఏముండదు, డైరెక్ట్ అమ్మాయి అలా కనిపిస్తుంది. ఇప్పుడు HIV అయినా సరే ఏవైనా సరే ప్రూఫ్స్ ఇవి కొన్ని అంటే ప్రెగ్నెన్సీ అంటే తెలుస్తుంది, HIV ఇవన్నీ అంటే తెలియదు కాబట్టి అవి మనకు తెలిసినప్పుడు ఫైల్ చేసుకోవడం. సో ఇలాంటివన్నీ ఈజీగా వచ్చేస్తాయి డైవర్స్. ఓకే, అంటే ప్రాపర్ ప్రూఫ్ అయితే మనం ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. ఓకే, సో కట్నం వేధింపులు, ఈ డౌరీ విషయాల్లో కూడా చాలా మందికి అంటే అమ్మాయిలు చాలా ఇబ్బంది పడిపోయి హరాస్మెంట్కి గురై కూడా డివోర్స్ తీసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో మనము ఎలా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అంటారు?
మనకేంటంటే ఇప్పుడు 7 years పెళ్ళైన 7 yearsలో వైఫ్ చనిపోయింది అంటే డౌరీ హరాస్మెంట్ కేసు కింద బుక్ చేస్తారండి హస్బెండ్ని. ఆమె ఎలా చనిపోయినా సరే ముందైతే అదే సెక్షన్ కింద ఫైల్ అవుతుంది 7 years లోపు చనిపోయింది అంటే. అది ఇంక ప్రూవ్ చేసుకొని బయటికి రావాలంతే. అది నేచురల్ డెత్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ డెత్ బాగానే ఉంది అంటే ఓకే. అంటే అవి కొన్ని అన్ని పక్కా ఫైల్ చేస్తారని కాదు, కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది, దాని రిపోర్ట్ వచ్చింది, ఏదో ఫుడ్ పాయిజన్ అనో లేకపోతే ఏదో ఒక రకంగా వచ్చింది, అలాంటి అనుమానాస్పద డెత్ల్లో వాటిల్లో బుక్ అవుతుంది కేసు. లేదు నార్మల్ గానే ఇలా ఉండి కొంచెం ఫస్ట్ నుంచి అనారోగ్యం ఉంది ఇలా అంటే మెడికల్ రిపోర్ట్ ని బట్టి ఆపోజిట్ అంటే అమ్మాయి తరపున వాళ్ళు ఏమైనా కేసు పెడితే అది డౌరీ డెత్ కింద ఫైల్ చేసి సెషన్స్ మ్యాటర్ అవుతుంది అనమాట మనకి. అంటే అబౌట్ 10 years ఇంప్రిజన్మెంట్ కేసెస్ అనమాట. సో అది కొంచెం సీరియస్గా అవుతుంది కేసు. ఓకే. సో ఇప్పుడు ఉన్న జనరేషన్కి ముందుగానే ఇట్లాంటి డివైసులు లేకుండా పేరెంట్స్ అనేది చాలా జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి చెప్పుకుంటూ ఆ కోర్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే కొంచెం మనకి ఈ డివైస్ అనేది తక్కువ చూస్తుంటాం. సో మనం ఇంకా ముందే ఇలాంటివి రాకుండా ఉండాలంటే అసలు ఏ ఏజ్లో పిల్లలు పెళ్లి చేసుకోవాలి, ఈ కట్టుబాట్లు ఏంటి, అసలు ఇవి రాకుండా ఉండాలంటే మీకు చెప్తారా మా వ్యూవర్స్కి ఇలాంటి టిప్స్ పాటించాలని చెప్పి? ఓకే. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడున్న దానిలో లివింగ్ టుగెదర్ అనేది ఒకటి ఎక్కువైపోయిందండి. అది పెళ్లితో సంబంధం లేకుండా అది వ్యాలిడ్ అని సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చేసింది. లివింగ్ టుగెదర్ అనేది ఎవరైనా ఎవరితో అయినా ఉండొచ్చు. అది పెళ్ళైన వాడు కూడా లివింగ్ టుగెదర్ ఎక్కడో పెట్టుకుంటాడు, వేరే ఆమెని ఉంటాడు. తెలిసినప్పుడు వైఫ్ ఏంటి నచ్చితే కంటిన్యూ చేయాలి, లేకపోతే డివోర్స్ తీసుకోవాలి తప్ప ఇంక కేసులు పెట్టడానికి లేదు, ఏమీ లేదు. సో ఏంటంటే ఈ లివింగ్ టుగెదర్ వల్ల ఏమవుతుంది అంటే చిన్న చిన్న పిల్లలు కూడా మనకి యాక్చువల్గా మెజారిటీ వచ్చాక మనము ఫైల్ ఇవన్నీ ఉంటాయి మనకి పెళ్ళిళ్ళని. 18 years అమ్మాయికి 21 years అబ్బాయికి అని ఉంటుంది. అది రాకుండానే వీళ్ళకి ఏంటంటే బాగా మెచ్యూరిటీ లెవెల్స్ పిల్లలకి పెరిగిపోయి త్వరగా అన్ని రకాల వాటికి అలవాటు అయిపోయి మ్యారేజ్ ఏజ్కి వచ్చేటప్పటికి ఇవంతా చూసేస్తారు వాళ్ళు. ఇంకేంటంటే ఆ ఈగో ప్రాబ్లమ్స్ అంటే నేను ముందు ఇలా ఉన్నా, నేను ఇంత ఇండిపెండెంట్, ఇంత ఇండివిజువాలిటీ ఉంది, వీడేంటి నన్ను కమాండ్ చేసేది అనే లెవెల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ అంటే వీళ్ళకి ఓవర్ నాలెడ్జ్ వచ్చేయడం వల్ల డివోర్స్ కూడా అవి దారి తీస్తాయి ఎక్కువ శాతం. సో ఏంటంటే తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఫస్ట్ వాళ్ళకి ఒక కౌన్సిలింగ్, అబ్బాయి ఎలా ఉండాలి, అమ్మాయి కాల్ తీసుకుందాం. హలో హలో అవునండి, మనతో పాటు శ్రీలత గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు లవ్ మ్యారేజ్ అయిందండి 19 years కి. మా మదర్ వాళ్ళతో ఏం రిలేషన్స్ పెట్టుకోలేదు. అయితే ఇప్పుడు మా వాళ్ళు నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు, కానీ మా హస్బెండ్ ఏదైనా ప్రాపర్టీ తన పేరు మీద రాస్తేనే మాట్లాడిస్తాను అంటుండ్రు. నాకు అసలు వాళ్ళతో మాట్లాడనివ్వట్లేడు, ఏమి ఫోన్ వాట్సాప్ ఇట్లా ఏమి వాళ్ళతో పెట్టుకోనివ్వట్లేడు మ్యామ్. సో అంటే నేను ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది మీకు, అంటే ఎన్నేళ్ల తర్వాత మీ పేరెంట్స్ మీతోటి మాట్లాడుతున్నారు? 5 years తర్వాత. 5 years తర్వాత. ఈ 5 years ఎలా చూసుకున్నారు మీ హస్బెండ్ మిమ్మల్ని? ఈ 5 years ఇంట్లో అంతే, నాకు ఇంకా బయట ప్రపంచం అంటూ ఏమీ తెలియదు. ఇంట్లో తనకి పేరెంట్స్ లేరు ఎవరు. ఓకే. జాబ్ కూడా ఏం చేయనియలేదు, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం ఇంతే. ఓకే. మీకు అంటే మీ మ్యారేజ్ టైంలో ఏమైనా మీ పేరెంట్స్ గొడవలు చేయడం అట్లా ఇట్లా చేశారా? అవునండి, గొడవలు అయ్యాయి, పోలీస్ స్టేషన్ కేసెస్ కూడా అయ్యాయి ఆ టైంలో. ఓకే. సో అందుకే అది అతను మనసులో పెట్టుకొని ఇప్పుడు అవసరం లేదు అన్నట్టుగా ఉన్నట్టున్నాడు. ఇంకేంటంటే మీ చెప్పండి. కానీ నాకు నా పేరెంట్స్ తో ఉండాలి అని అనిపిస్తుంది. ఈ రిలేషన్ అంతా నచ్చట్లేదు, ఇంకా వద్దు అని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు నా పేరెంట్స్ కూడా కావాలి అనిపిస్తుంది. పేరెంట్స్ లేకుండా ఉండలేని అనిపిస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ లేకుండా ఉండలేని అనిపిస్తే మళ్ళీ ఫ్యూచర్ లో మీరు పేరెంట్స్ దగ్గరికి వెళ్తే హస్బెండ్ ఉండడు కదండి. ఇప్పుడు ఆయన ఒప్పుకోవట్లేదు, మీరు హస్బెండ్ కావాలి అనుకుంటే అంటే అప్పుడేమో హస్బెండ్ కావాలని పేరెంట్స్ని సాక్రిఫైస్ చేస్తారు, ఇప్పుడు పేరెంట్స్ కావాలని హస్బెండ్ సాక్రిఫైస్ చేయలేరు కదా.
ఆయన్ని నచ్చజెప్పండి, కౌన్సిలింగ్ ఏమైనా తీసుకెళ్ళండి కొంచెం. అంటే పేరెంట్స్ వాల్యూ, ఇప్పుడు అతను ఆర్ఫన్ అంటున్నారు అంటే వాళ్ళకి పేరెంట్స్ లేరు అంటున్నారు. సో నచ్చజెప్పండి వాల్యూ, వాళ్ళు మీ పేరెంట్స్ తోటి మాట్లాడించండి. ఏదో అప్పుడు అయిపోయిన గొడవల గురించి అది మనసులో ఉండుంటుంది అతనికి. సో అయిపోయిన దానికి వాళ్ళు ఏమైనా అపాలజీస్ చెప్తే ఈయన చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు పేరెంట్స్ ఈరోజు ఉంటారు, తర్వాత మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు పేరెంట్స్ గురించి విడిపోవడం అనేది కరెక్ట్ కాదు నేను అనేది. ఈ ఒకవేళ మీకు నిజంగానే అతనితోటి హెరాస్మెంట్ ఉంది ఈ 5 years లో కూడా, ఇప్పుడు మీ పేరెంట్స్ వచ్చారు అందుకే నేను ఎన్ని ఇయర్స్ తర్వాత కలిసారని అడిగింది. పాయింట్ ఏంటంటే పేరెంట్స్ గురించి హస్బెండ్ని వదిలేయకూడదు. మీ పేరెంట్స్కి వచ్చి ఈయన దగ్గరకు వచ్చి మాట్లాడి నచ్చచెప్పి మీరు తీసుకెళ్ళి ఉండేటట్టు హెల్దీ రిలేషన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోండి. ఒకవేళ నిజంగానే 5 yearsలో మీరు అతనితో ఇష్టం లేదు, చాలా హెరాస్ చేశాడు, బాగా చూసుకోలేదు, అతనితో థ్రెట్ ఉంది అనే ఫీలింగ్ మీకుంటే అప్పుడు మీరు డివోర్స్కి అప్రోచ్ అవ్వండి. కానీ అదర్ దెన్ హస్బెండ్ని వదిలేసుకొని వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకా మీకు పర్సనల్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మ్యామ్కి కాల్ చేసి మీరు మాట్లాడి మీ సందేహాలని తొలగించుకోవచ్చు. సో మ్యామ్ మా వ్యూవర్స్ కోసం చాలా చక్కటి విషయాలు అయితే చెప్పారు. చాలా చాలా థ్యాంక్ యూ మీకు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది వాటి న్యాయ సలహాలు. మరొక రకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. హైదరాబాద్ ప్రజలు సమ్మర్ హాలిడేస్ మరింత ఎంజాయ్ చేయడానికి వైల్డ్ వాటర్స్ ఇప్పుడు మన కోసం సమ్మర్ ఫియస్టాని తీసుకువచ్చింది. వైల్డ్ వాటర్స్ 50+ వాటర్ అండ్ అమ్యూజ్మెంట్